చేయడం వల్ల ఏంటంటే స్కిన్లో మనకి ఏదైనా రిజల్ట్ ఎలా ఉంటుంది. మీరు గోల్డ్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్ అవి తెలుసు కదా. ఇందులో ఈ పేరు కూడా ఇది రెడ్ వైన్ ఎలా ఉంటుందో ఏమో అనిపిస్తుంది కానీ ఈ ఫేషియల్ కూడా స్కిన్ సెట్ అవుతుంది. అన్ని ఆల్ స్కిన్స్ అనమాట. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, మాయిశ్చర్ ఎటువంటి స్కిన్ ఉన్నా కూడా స్పాట్స్ ఉన్న అలాంటి వాటికి కూడా ఈ ఫేషియల్ కిట్స్ వాడచ్చు. ఓకేనా. ఇందులో ఏమేమి ఇస్తారు? క్లిన్జర్, స్క్రబ్, జెల్, క్రీమ్, ప్యాక్. మరి అన్ని ఫేషియల్ కిట్లో అన్నీ రావు తెలుసా మీకు? క్లిన్జర్ మనం విడిగా ఉంచుకోవాలి. అన్ని ఫేషియల్ కిట్లో కామన్గా వచ్చేది ఏంటంటే స్క్రబ్, జెల్, క్రీమ్, ప్యాక్. ఇవి మీరు 10 కిట్లు తీసుకున్నా అందులో వస్తాయి. ఒక 2 కిట్లలోనే క్లింజర్ ఇస్తాడు. క్లింజర్ లేకపోతే ఫేషియల్ అయిపోతుంది. అయ్యో అయిపోయింది అని అనుకోకండి. కానీ ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసేట్టు కదా మనం మొదలెడతాం. క్లింజర్ ఉంది కనుక ఒక ఆలు ఉంది పట్టుకోండి, ఇలా పట్టుకోండి. సో ఏంటంటే కొంచెం మనం ఇది క్లింజింగ్ ఫేస్ని క్లీన్ చేసేది అనమాట. క్లింజర్ ఇది కొంచెం తీసుకుందాం, లైట్గా తీసుకొని ఫేస్కి అప్లై చేసి లైట్ 2 మినిట్స్ మసాజ్ చేస్తే ఈ పైన ఏదైతే మట్టి ఉందో వీళ్ళు బయట నుంచి వస్తారు కదా, ఆ ట్యాన్, ఆ డస్ట్ పట్టేసి ఉంటుంది, అదంతా కొంచెం క్లీన్ చేసుకుంటే మీకు నాప్కిన్కి చేసి చూపిస్తా. ఆ టిష్యూకి ఎంత నల్లగా ఉంది అనేది తెలుస్తుంది ఫస్ట్. ప్రాసెస్ అంతా సేమ్ ఇందాక మేము చేసినట్టే. నేను వాటర్ ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ ఈ లిక్విడ్ ఒకటే వాడుతున్నాను. ఓకేనా. ఆ చేతిలో ఉన్నది యాక్చువల్లీ నేను వాడింది డ్రైగా ఆరిపోయినట్టు ఉంది. ఓకేనా. మరి క్లీన్ చేయాలి కదా, ఏం చేయాలి ఇప్పుడు? మన హ్యాండ్స్కి వాటర్ తడుపు, ఐస్ వాటర్. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. స్కిన్ మనకి హ్యాండ్స్ బాగా ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. రాసింది తెలుస్తుంది. ఇప్పుడు దాకా అసలు రాయలేదు అనుకున్నాం కదా, ఇప్పుడు బయటకు వస్తుందా క్లీన్ మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ మసాజ్ చేస్తుంది. క్లీన్ చేద్దాం. నేనేం చెప్పాను క్లీన్ చేసేటప్పుడు? ఏం చెప్పాను మీకు? స్టెప్ బై స్టెప్ రావాలి. ఒక సైడ్ నుంచి చేసుకుంటూ రావాలి ఒక పొజిషన్లో. చేసేటప్పుడు కూడా మనం క్లీన్ చేసేది కూడా ఒక మసాజ్ లాగా ఉండాలి అని చెప్పాను. ఓకే. కొంచెం మట్టి వచ్చిందా? ఇక్కడ ఉందా? లేదు కదా. మట్టి క్లీన్ కదా. ఒక ఐటమ్ మనం లైట్ క్లీన్ చేస్తే ఇంత మట్టి వస్తుంది కదా. మనం 4 ఐటమ్స్ పెట్టి చేసినప్పుడు ఇంకా మట్టి కొంచెం బయటకు వస్తుంది, ఇంకా స్కిన్ బాగుంటుంది, డీప్గా క్లీన్ అవుతుంది, పోర్స్ ఓపెన్ అవుతాయి. అవును. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? స్క్రబ్. స్క్రబ్ తీసుకుందాం. సెకండ్ స్టెప్ స్క్రబ్. టిక్ టిక్. ఫస్ట్ క్లాస్ స్ట్రోక్స్ ఎంతేనా? ఒకేలాగా ఉంటాయా, ఏమైనా మారుతాయా? సేమ్ స్ట్రోక్స్. వాటర్ తీసుకుంటూ ఉండండి. స్క్రబ్ చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు వాటర్ తీసుకోండి. మన చేతులు ఫ్రీగా మూవ్ అవ్వాలి, తనకి ఇబ్బంది లేకుండా. ఒకే చోట మనం ఏమి పెట్టకుండా ఇలా ఒకసారి రుద్దాం అనుకోండి, ఈ స్కిన్ రెడ్గా అయిపోతుంది, ర్యాష్ వచ్చేస్తుంది, స్కిన్ మండిపోతుంది. యాక్చువల్గా మంచిగానే చెడే కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం వాటర్ లిక్విడ్ తీసుకుంటూ స్కిన్ స్మూత్గా చేతులు జారిపెట్టుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చెప్పాను? ఈ స్ట్రోకేనా ఇలా రావాలి ఫస్ట్. తర్వాత ప్రెస్ చేయాలని చెప్పారు. ఈ 2 షోల్డర్స్ మధ్య ఇలా పట్టుకొని అంతేనా? కరెక్టేనా చేసింది? నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే.
నా హ్యాండ్స్ చూడండి, ఇటు ఇటు ఫుల్గా మనము కంఫర్ట్గా ఉన్న తన్నే అలా కూర్చోబెట్టాలి. చూడండి. నెక్స్ట్ దీని మీద నేను ఇంత